అంగం ఎప్పుడు గట్టిగా పడుతుంది అంటే బ్లడ్ మంచిగా అందులో వెళ్తే వెళ్తుంది. కానీ అందులో పోవాలంటే ఈ చిన్న చిన్న నరాలతో అందులో పోవాలి. పోతే 3 సిలిండ్రికల్ స్ట్రక్చర్స్ ఉంటాయి. అవి ఉబ్బితే ఇది గట్టిగా అవుతుంది. కానీ ఇక్కడ డ్యామేజ్ అవుతాయి. ఇక్కడ డ్యామేజ్ అవ్వడం వలన అవి చిక్కిపోతుంది. యూజువల్లీ ఇలాంటి అంగం తయారవుతుంది. ఓకే. ఇలాంటిది ఉన్నప్పుడు ఇలా అయిపోతుంది. ఇప్పుడు ఇలా అయిన తర్వాత వాళ్ళు చూస్తుంటారు ఇలా ఉంటుంది నాది ఇలా అయిపోయిందని కన్ఫ్యూజన్. చాలా మంది మ్యారేజ్ కూడా చేసుకుని ఉంటారు. చాలా మందికి ప్రాబ్లమ్స్, మళ్ళీ ఇక వాళ్ళు సైకలాజికల్లీ డిప్రెస్ అవుతారు. మళ్ళీ అదే సైకలాజికల్ డిప్రెషన్, మళ్ళీ వాళ్ళు వాళ్ళ పార్ట్నర్ దగ్గర పోగానే ఈడీ నేను ఇప్పుడే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ చెప్పాను, నేను ప్రేమ శీఘ్రస్ఖలనం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్. మా దగ్గర ఎవరైనా శీఘ్రస్ఖలనానికి వచ్చాడంటే హిస్టరీ తీసుకుంటే అతనికి హస్తప్రయోగం వెళ్తుంది. 10 మంది వచ్చారనుకోండి లైంగిక సమస్యలు తీసుకొని, వాళ్ళకు 9 మందికి అందరికీ ఇందులో ఉంటారు. అయితే బెటర్ టు అవాయిడ్. ఎన్నిసార్లు చేసుకోవాలంటే అసలు యునానీ మెడిసిన్, ఇప్పుడు యునానీ మెడిసిన్ గురించి నేను మాట్లాడుతాను యాజ్ ఎ యునానీ డాక్టర్. యునానీ మెడిసిన్, యునానీ సైన్స్ ఏమంటుందంటే అది తప్పు, అది చేయకూడదు, కంప్లీట్గా తప్పు కంప్లీట్గా అది చేయకూడదు. మీరు చేయకపోతే, మీరు బిజీ ఉంటే మీరు పని చేసుకొని మీరు యాజ్ యూజువల్ మీరు పడుకుంటే నిద్రలో ఏదో కలవలు వస్తే నేచురల్ వేలో అది వెళ్ళిపోతే దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. కానీ మీరు ఎప్పుడంటే అక్కడ వెళ్ళి అంటే మళ్ళీ ఊరికే మీరు అది రబ్ చేయడం మళ్ళీ అది తీసేయడం అంటే వీక్నెస్ వస్తుంది. దానివలన లైంగిక సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంగ్లీష్ మెడిసిన్స్లో వేరే వాళ్ళు అలోపతిక్ డాక్టర్స్ అంటారు ఓకే చేయొచ్చు, కానీ అతిగా చేయకూడదు. ఎక్కువ అనేది ఎవరికి తెలుసు? నాకు అతను అంటాడు లేదు నేను 4 సార్లు చేస్తాను, 2 సార్లు చేస్తాను అంటాడు. దానికి లిమిట్ అనేది ఏది ఉండదు. అందుకే అండి బెటర్ టు అవాయిడ్ అవాయిడ్ చేస్తేనే ఈ ప్రాబ్లమ్ యాజ్ పర్ యునానీ సైన్స్, యునానీ మెడిసిన్, యునానీ డాక్టర్స్ అనండి. అలాగా మేము 24 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం కదా. ఏం చూసామంటే ఎవరైతే ఈ హస్తప్రయోగంలో ఉంటారో వాళ్ళు కొంచెం డిప్రెస్డ్, నర్వస్, కొంచెం కిందనే ఉంటారు. ఎవరైతే పెళ్లి చేసుకున్న వాళ్ళ వైఫ్తో మంచిగా లైఫ్ ఉన్నారో వాళ్ళు మంచిగానే ఉన్నారు.